భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫైల్స్, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇవి బయటపడ్డాయి. త్వరలోనే ఈయన రాజీనామా చేయబోతున్నారు. భారతదేశానికి కొత్త ప్రధానమంత్రి రాబోతున్నారు. ఎక్కడ నుంచి ఈయన వస్తారు, దీనికి సంబంధించిన సమాచారము కూడా కొంతమంది యూట్యూబర్స్ వద్ద ఉన్నట్టుగా వార్తలు. ఎలా చెప్తారండి, ఏ ఆధారాలతో ఇంతంత పెద్ద ప్రకటనలు మీరు చేయగలరు అంటే ఎప్స్టైన్ ఫైల్స్ అని అంటారు. మీకు అమెరికా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిన్న వాళ్ళు ఏమన్నారు అంటే ఈ ఎప్స్టైన్కి సంబంధించిన ఫైల్స్ను మీరు ప్రజలకు చెప్పవచ్చు, అంటే రిలీజ్ చేయొచ్చు. ఇందులో ఉండే అతి కీలకమైన విషయాలను మీరు బహిరంగంగా ప్రజలకు చెప్పవచ్చు అని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక భారీ ప్రకటన చేసింది. ఇందులో మోదీ గారి పేరు కూడా ఉంది. దీన్ని గమనించారు అనుకోండి. మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ పూరి అంటారు, అలాగే మీకు అనిల్ అంబానీ, ఇంకొక ప్రముఖ రైటర్ దీపక్ చోప్రా. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మోదీ గారితో సహా. పెద్ద పెద్ద రహస్యాలు, ఓకేనా. ఇప్పుడు ఇవి బయటపడ్డాయి అనుకోండి, ఒక్కసారిగా యావత్ భారత్ మీకు ఊగిపోతుంది, షేక్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మోదీ గారు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా చేసేస్తారు. మీకు భారత్కి కొత్త ప్రధానమంత్రి రాబోతున్నారు. ఇది ఎక్కడ, అమెరికా వైపు నుంచి వస్తున్న వార్తలు. ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ ముఖ్యంగా నార్త్ ఇండియాలో పెద్ద లెవెల్లో ఈ ప్రచారం చేస్తున్నారు. మరి మీరు గమనించారో లేదో. ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏమిటి, ఈ ఎప్స్టైన్ అంటే ఎవరండి? జెఫ్రీ ఎప్స్టైన్ అంటారు. ఇతను ఒక పరమ దుర్మార్గుడు అండి. అంటే ఇతను ఒక అఫెండర్, అలాగే ఒక భారీ ఫైనాన్షియర్. ఇతను ఏం చేస్తూ ఉంటాడు అంటే ఆగస్టు 10వ తారీఖు 2019లో ఒక జైలులో ఇతను మరణించాడు. మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్. ఇతను ఎలా మరణించాడు ఇవాళ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది న్యాచురల్ డెత్తా లేదా ఎవరైనా, అంటే పెద్ద పెద్ద రహస్యాలు ఉన్నాయి కదా. కాబట్టి జైల్లోనే ఇతన్ని ఎవరైనా వేసేసారా? ఎక్కడ, న్యూయార్క్లో ఉండే ఒక జైల్లో ఈ జెఫ్రీ ఎప్స్టైన్ని ఎవరో వేసేసారు, లేదా ఇతను మరణించాడు. ఇతను ఏం చేసేవాడు చెప్తున్నా కదా, ఒక అఫెండర్ని అంటున్నాను. అంటే ఒక పద్ధతైన వ్యక్తి కాదు. ఇతనికి ఫ్రెండ్షిప్ అన్నారు అనుకోండి పెద్ద పెద్ద వాళ్ళతో. అంటే ఇందులో డొనాల్డ్ ట్రంప్ గారు ఉంటారు, అలాగే అప్పట్లో బిల్ క్లింటన్, మీకు మోనికా లెవెన్స్కీ ఇష్యూ తెలుసు కదా మీకు, బిల్ క్లింటన్ ఆయన కూడా ఇతని ఫ్రెండ్. అంటే ఒక పెద్ద ఐలాండ్ ఉంది, అక్కడ ఇలాంటి విఐపీస్ వస్తూ ఉంటారు, పరమ చెత్త పనులంతా అక్కడ చేస్తూ ఉంటారు. మీకు డొనాల్డ్ ట్రంప్ భాషలో చెప్పాలంటే నాకు జెఫ్రీ ఎప్స్టైన్ బాగా తెలుసు, గత 15 ఏళ్ల నుంచి తెలుసు. మేము ఎంతో ఫన్నీగా ఈ ఐలాండ్స్లో తిరిగేవాళ్ళం, ఏవేవో పనులు చేసేవాళ్ళం. చిన్న చిన్న అమ్మాయిలంటే జెఫ్రీకి చాలా ఇష్టము. నేను కూడా ఇలాంటి అమ్మాయిల్ని ఇష్టపడేవాడిని. అంటే చూడండి, ఇవాళ ఇతను అమెరికా అధ్యక్షుడు, ఇతను చెప్తున్నాడు, చెప్పడం కాదండి. ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ఏం చేసేవాడు అంటే, ఈ విఐపీస్ వస్తారు కదా, వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి పార్టీలు చేసుకుంటారు. ఇందులో రేవ్ పార్టీస్ ఉంటాయి, బాగా తాగుతారు, తరువాత అక్కడ ఉండే అమ్మాయిలతో ఏవేవో చేస్తూ ఉంటారు కదా. వాటిని అంతా కూడా వీడియో రికార్డింగ్ చేసేవాడు. అంటే తన క్రెడెన్షియల్స్, వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్, నేను అమెరికాలో చాలా చాలా పవర్ఫుల్ వ్యక్తిని, ఇది చెప్పుకోవడానికి ఈ వీడియోస్, ఆడియోస్, వీళ్ళు మాట్లాడుకుంటున్న ఈ ఆడియోస్, ఫోటోలు, వీటినంతా రికార్డ్ చేసేవాడు. చెయ్యడము ఇతను డబ్బు కోసరము ఎంత దరిద్రమైన పనులు చేసేవాడు అంటే, ఒక ఫైనాన్షియర్ కదా, ఒక బ్యాంకర్, అది ఇజ్రాయెల్ యొక్క పూర్వ ప్రధానమంత్రి యూనెడ్ బారక్ అంటారు, అతనితో క్లోజ్ ఫ్రెండ్షిప్. వీళ్ళంతా కలిసి ప్రపంచ స్థాయిలో ఎవరెవరితో ఎలా వ్యవహరించాలి ఇలాంటి ఒక ప్లాన్ ఉండేది. మరి తరువాత ఇతను చేసిన తప్పులు, నేరాలు, వాటి కోసం అమెరికా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇతన్ని శిక్షించింది. ఇతన్ని తీసుకువెళ్ళే మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ని అంటారండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు కౌన్సిలర్స్, సైకియాట్రిస్టులు వీళ్ళందరూ వచ్చి, ఎందుకంటే ఒక విఐపి వ్యక్తి అండి, చాలా డబ్బున్నవాడు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. కాబట్టి ఇతని యొక్క మానసిక పరిస్థితిని మార్చే ప్రయత్నాలు చేసినప్పుడు ఆ పర్టికులర్ సెల్లో ఇతను మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో మరణించాడు.
ఇప్పుడు ఇతని వద్ద ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు దీన్ని బయట పెట్టవచ్చు. పెడితే ఏమవుతుంది, మీకు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ దొరికిపోయాడు. చిన్న చిన్న అమ్మాయిలంటే మాకు ఇష్టం అంటే ఏంటండి మీ అర్థం? టీనేజ్ అమ్మాయిల వాళ్ళతో మీరు ఇంతంత పెద్దవాళ్ళు మీరు ఏం చేస్తారు? మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. కానీ వీళ్ళ ఆలోచన విధానాలు దీని మీదే ఇతన్ని నేరగాడుగా మీకు అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జడ్జి గారు ఈయన మీద కేసు పెట్టారు. ఇలాగ వందల కేసులు ఇతని మీదే, ఎప్స్టైన్ మీదే ఉంది. ఇప్పుడు ఈ ఫైళ్ళు బయటపడితే సరే ప్రేమ్ గారు ఇదంతా మనకెందుకండి? మోదీ గారి విషయంలో ఏమిటి అంటే, ఇప్పుడు స్టీవ్ బానోన్ అని చెప్పి ఒక వ్యక్తి అండి. ఇతను డొనాల్డ్ ట్రంప్ యొక్క స్ట్రాటజిస్ట్. అంటే ఎలక్షన్లో ఎలా పాలు పంచుకోవాలి, ఎలా మాట్లాడాలి, గెలవాలి అంటే మనకు ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఇదంతా కూడా ఇతను డొనాల్డ్ ట్రంప్ టీంకి చెప్పేవాడు. ఇతను మోదీ గారిని కలిసాడండి. ఎక్కడ? ఢిల్లీలో కలిశాడు. 2019లో కలిశాడు. ఈ అరేంజ్మెంట్ ఎవరు చేశారు? జెఫ్రీ మీకు ఎప్స్టైన్. సో ఇతనే నువ్వు వెళ్ళి మోదీ గారిని కలువు, మోదీ గారు ఇతన్ని కలవండి, చాలా చాలా పనులు ఉన్నాయి. ఏమిటండి ఇవి పనులు అంటే, మీకు చైనాకు వ్యతిరేకంగా ఏమేమి చెయ్యాలి అంటే 2020లో మీకు కరోనా వచ్చింది, చైనాతో మనకి స్టాండ్ ఆఫ్. దానికి ముందే చైనాను పడగొట్టడానికి మోదీ ఏమేమి చెయ్యాలి అని ఒక స్ట్రాటజీని ఈ బానోన్ అనబడే వ్యక్తి ఇతను ఇచ్చినట్టుగా, ఆ ఫోటోలు నా వద్ద ఉన్నట్టుగా మీకు ఎప్స్టైన్ చెప్పారు. అంటే మోదీ గారు దొరికిపోయారు కదా. చైనాకు వ్యతిరేకంగా అన్నప్పుడు ఆటోమేటిక్గా చైనా వాడికి కోపం వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీకు ఇప్పుడు రఫేల్ విమానాలు, ఈ రఫేల్ విమానాల డీలింగ్ ఎవరు కుదిర్చారండి? అనిల్ అంబానీ. అవునండి, అనిల్ అంబానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చాలా ముఖ్యమైన కమాండరు. అతను ఒక యుద్ధ నిపుణుడు. సో అతను ఎలాంటి విమానాలు భారత్కి పనికొస్తాయో తెలుసు. కాబట్టి మోదీ గారికి చెప్పాడు, ఈ రఫేల్ విమానాలు కొనుక్కోండి, నేను రికమెండ్ చేస్తున్నాను. అవుతుందా అండి? అవుతుందా? సో మీకు అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వాళ్ళకు ఒక కమిటీ ఉంటుందండి. వాళ్ళు నిర్ణయిస్తారు ఎలాంటి విమానాలు మనకి, దాని యొక్క పవర్ ఎలా ఉంటుంది, ఆ మిసైల్ టెక్నాలజీ ఏమిటి, ఇవన్నీ చూస్తారు కదా. సో ఇలాంటి కథనాలు ఇప్పుడు హర్దీప్ పూరి అన్నారు అనుకోండి, అతను టోటల్గా వేరే విషయంలో పెట్టారు. సో ఇవన్నీ పెట్టి ఎప్స్టైన్ ఫైల్స్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన రహస్యాలు అతను పెట్టాడు. ఇప్పుడు అవి బయటికి రాబోతున్నాయి, ఈ ఫ్రైడే బయటికి రాబోతున్నాయి. వచ్చిన తరువాత సిగ్గుతో మోదీ గారు రిజైన్ చేసేస్తారు, కొత్త ప్రధానమంత్రి వస్తాడు అని చెప్పి వీళ్ళు కథనాలు రాస్తూ ఉంటే వీళ్ళని ఏమనాలి? ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీకు ఒక మౌంట్ బ్యాటన్ అతని భార్య, ఆవిడ సిగరెట్ కాలుస్తూ ఉంటుంది, ఆవిడతో ఇంకొక నాయకుడు అతను కూడా సిగరెట్. ఏంటి వీళ్ళు మన శత్రువులండి. 200 ఏళ్ల పాటు మనల్ని అష్ట కష్టాలకు గురి చేసిన వాడు, వాళ్ళతో వీళ్ళు సిగరెట్లు కాలుస్తూ పార్టీలు చేసుకుంటూ ఇంకా ఏవేవో వెధవ పనులు చేసుకుంటూ తరువాత వాళ్ళు ఈ దేశం యొక్క పాలకులుగా ఉంటారు ఇవాళ వరకు. అంతే కదా, నాతో అంటారు ఏమండి మోదీ గారు వెళ్ళిపోయాక మళ్ళీ మనది బానిస బతుకులే కదా, మళ్ళీ భారతీయులందరూ కూడా యూరోపియన్స్ యొక్క బానిసలే కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? సో ఇప్పుడు మీరు చూసారు యూట్యూబర్స్ వీళ్ళందరికీ కూడా ఎక్కడో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి మోదీ త్వరలోనే వెళ్ళిపోతాడు, ఈయన రాజీనామా చేస్తాడు. ఎప్స్టైన్ ఫైల్స్లో చాలా పెద్ద రహస్యం, ఒక్క ఆధారం లేదు, ఒక్క ఫోటో లేదు, ఒక్క సమాచారం లేదు. వాడు చెప్పాడు ఎప్స్టైన్ ఫైల్స్లో వీళ్ళ గురించి ఉంది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అనిల్ అంబానీకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే అతను ఏకంగా మోదీ గారికి చెప్తే ఆయన కూడా వినాల్సిందే. ఏమండి 400 కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ కోసం కట్టాడు, లేకపోతే 6 ఏళ్ల జైలు శిక్ష. ఇది నిజము. కానీ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మన బానిసత్వం, మన స్లేవరీ ఎవడో చెప్పాడు వింటాము, ఇది నిజము అని చెప్పి మనం వాదిస్తాము. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, ఇలాంటి సోషల్ మీడియా ఉన్నప్పుడు మీకు నిజాలు ఎక్కడ బయటపడతాయండి? ఆలోచించండి, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.